ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభా. ఈరోజు ఇక్కడ కూడి నేను స్తుతించడానికి ఇచ్చిన ధన్యత బట్టి నీకు వందనాలు ప్రభా. పాటలు పాడుచుండగా మంచి స్వరాన్ని మీరు దయచేయండి ప్రభా. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం ప్రభా. అలాగే ఆరాధనలోని ఆత్మతో ప్రతి ఒక్కరిని మీరు నింపమని అడుగుతున్నాం ప్రభా. రావాల్సిన మా ప్రియబిడ్డలందరం త్వరపడి మీరు తీసుకురండి. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగుని నడిపించండి ప్రభా. మంచి వాక్యం ద్వారా కూడా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగుని నడిపించమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగుండి మీరు అధ్యక్షత వహించి నడిపించమని యేసు నామములో ప్రారంభిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనము, యెహోవా నీతిమంతులను ఆశ్రయించువారు నీవే. 99వ అధ్యాయము 3వ వచనము, భయంకరమైన నీ గొప్ప నామమును యెహోవా స్తుతించెదరు. పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన. అధ్యాయము 2వ వచనం, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము, దుష్టులు ఆలోచించి చెప్పిన నడక, పాపుల మార్గం నిలక, అపవాసకులు కూర్చుచోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు దానిని ధన్యించేవాడు ధన్యుడు. కీర్తనలు 34వ అధ్యాయం 10వ వచనము, యెహోవాను ఆశించు వారికి హల్లెలూయా.
వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన జ్ఞానులకే తప్పలేదు ఆకారానుసరణ దైవమే పంపెనని గ్రహించు సమయాన జ్ఞానులకే తప్పలేదు ఆకారానుసరణ దైవమే పంపెనని గ్రహించు సమయాన మనమంతా జగమంతా ధారవలే క్రీస్తును చాటెదా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ we wish you happy Christmas వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన ఆకాశమంతా ఆదుతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమ ఆకాశమంతా ఆదుతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమ ఇంతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన ఆకాశమంతా ఆదుతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ we wish you happy Christmas హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ we wish you happy Christmas వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జన్మించిన శ్రీ యేసుని నీడలో జన్మించిన శ్రీ యేసుని నీడలో చిలుకు లేదు చింత లేదు చాలా సంతోషం బాధ లేదు భయము లేదు భలయానందం చిలుకు లేదు చింత లేదు చాలా సంతోషం బాధ లేదు భయము లేదు భలయానందం హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ
మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా పదివేలలో నీవు అతి సుందరుడా నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నీ వంటి వారెవ్వరే పదివేలలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నీ వంటి వారెవ్వరే నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నానయ్యా యేసయ్యా 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 సుందరుడా అతిశయుడా
యాభైకో
కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవయా. సమస్తానికి ఆరాధమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవయా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవయా. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవయా. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవయా. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచి వేళ నీవే నా నిరీక్షణ. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచి వేళ నీవే నా రక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవయా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవయా. చెల్లిస్తున్నాం నేను. గడిచిన కాలం అంతా మీ కృప కలిగిన రెక్కల నీళ్ళు మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు యేసయ్యా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని నోరు తెరిచి ఈ ప్రశస్తమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక కళ్ళు మూసుకోవాలి. మొదట కళ్ళు మూసుకొని చూడాలి, నా వైపు చూడాలి. అందరు కళ్ళు మూసుకోండి అమ్మా, మీరెవరు మాట్లాడొద్దు. మౌనంగా ఉండే సమయం కాదు కనుక దేవునికి మాత్రమే స్థానం ఇవ్వాలి కనుక అందరూ కళ్ళు మూసుకొని నోరు తెరిచి, దేవా మీకు వందనాలు నాయన. గడిచిన సంవత్సరం మొదలుకొని ప్రభువా ఈ సంవత్సరాంతం వరకు నాయన మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని భద్రపరిచారు బట్టి మీకు స్తోత్రాలు నాయన. తండ్రి మరొక రోజు తండ్రి మేము నూతనమైన సంవత్సరంలోనికి వెళ్తూ ఉండగా నాయన మీ కార్యాలు మా ఎడల వెళ్ళపరచండి నాయన.
తండ్రి మీ కార్యాలు మేము చూసినట్లుగా సహాయమును దయచేయండి నాయన. మీ మేలుల చేత నింపండి నాయన. మీ మేలుల చేత తృప్తిపరచండి యేసయ్యా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము. నీ పాదాలు అపరిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదయంలో నిలిచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదయంలో నిలిచిన జ్ఞాపికవై. అణువణువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై. అణువణువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము. నీ స్వరము మాధుర్యము. నీ పాదాలు అపరంజిమయము. నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై. నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయని కళ్ళు కట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయని కళ్ళు కట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము. నీ స్వరము మాధుర్యము. నీ పాదాలు అపరంజిమయము. నీవే నా వెలుగుమై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై. ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై. అమరలోకాన శక్తులతో పరిచయమై నన్ను మరచి నేనేమి చేసేగలను. అమరలోకాన శక్తులతో పరిచయమై నన్ను మరచి నేనేమి చేసేగలను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము. నీ స్వరము మాధుర్యము. నీ పాదాలు అపరంజిమయము.
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా తేడు నీవే నా తేడు గడిచిన కాలం అంతా మీరు భద్రపరచాలయ్యా బలపరచండి నాయన మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. దేవుడు మన మధ్యలోకి రాబోతున్నాడు కనుక ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానించండి. నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్యా. ఈ సంవత్సరం అంతా కాపాడారు, మీ శక్తి చేత మమ్మల్ని నింపారు నాయన. ఈ ఆరాధనలో బలహీనంగా ఉన్న వారిని ప్రతి ఒక్కరు మీరు బలపరచండి నాయన. ప్రతి సమస్యను మీరు విడుదల కలిగించండి నాయన. వీళ్ళ పట్ల మీరు మేలులు చేయండి నాయన. ప్రభువా మీకు స్తోత్రాలు. స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో ఉందాం. అలాగనే ప్రభు ఈ ఆరాధనలో చూపించి ఉన్నాడు. సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ నా జీవితంలో మేలు మాత్రం పొందుకోలేదు. వచ్చే సంవత్సరం నా జీవితం ఎలాగుంటుంది అని బాధతో ఇక్కడ నిలిచి ఉన్న ఒక సహోదరిని దేవుడు చూపించాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్థితిగతులు మార్చబోతావు, నీ పరిస్థితిని మార్చబోతావు. మరొక బిడ్డను దేవుడు చూపించాడు. నా జీవితంలో ఎన్నో బలహీనతలు వస్తూ ఉన్నాయి, నా పరిస్థితిని మారదా, నా జీవితాంతం ఇలా బలహీనతతో ముందు కొనసాగాలని ఆలోచనతో ఉన్నట్లు దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆయన యెహోవా రబ్బగా ఉండి నీ బలహీనత నుంచి విడిపించడానికి ఈ క్షణంలోని ఈ ఆరాధనలోనే నీకున్న బలహీనతను మటుమాయం కింద తీసివేయబోతావు. అందరూ చేతులు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇక్కడున్న చాలా మందిలో ఉన్న బలహీనతలు దేవుడు తీసేపోతా ఉన్నాడు. నీ స్థితిగతులు మార్చిపోతా ఉన్నాడు, పరిస్థితులు మార్చిపోతా ఉన్నాడు. యేసయ్యా నీకు స్తోత్రములు, నీకు వందనాలు. భర్త మారలేదని బాధతో ఉన్నావేమో, నీ భర్తను మార్చిపోతా ఉన్నాడు, నీ బిడ్డలను మార్చిపోతా ఉన్నాడు, నీ బలహీనతలు తీసివేయబోతా ఉన్నాడు. నెమ్మదిని నీ కుటుంబంలో దేవుడు నెమ్మదిని కష్టాలు తీసేయబోతూ ఉన్నాడు, ఇరుకు తొలగించబోతూ ఉన్నాడు. నీకున్న ప్రతి పరిస్థితిని యేసు నామములో మార్చబోతూ ఉన్నాడు. స్తోత్రములు నీకు, స్తోత్రం 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 స్తోత్రములు నాయన, స్తోత్రములు యేసయ్యా. అమ్మ మీకు ఎక్కడైతే బాగాలేదు మీ కుడి హస్తాన్ని అక్కడ పెట్టుకోండి, మీకోసం ప్రత్యేక ప్రార్థన చేస్తాను. మీకు ఎక్కడ బాగాలేదు అక్కడ మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి. దేవుడి క్షణంలో స్వస్థపరచబోతా ఉన్నాడు, ప్రతి ఒక్కరిని స్వస్థపరచబోతా ఉన్నాడు. నువ్వు రోగంతో ఇక్కడికి వచ్చావు, స్వస్థత పొందుకొని నెమ్మదిగా ఇంటికి వెళ్ళబోతూ ఉన్నావు. గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు, స్వస్థత కార్యాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి, ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు. యేసయ్యా నీకు స్తోత్రం అన్నాయన, యేసు రాజా నీకు వందనాలు.
వారి హస్తాలపైన నీ బలమైన హస్తాన్ని ఉంచండి. నీ ప్రభావాన్ని వారిలోనికి పంపించండి. నీ శక్తిని వారిలోనికి పంపించండి. ఈ క్షణములోనే, ఈ గడిలోనే అరికాలముకు నడినెత్తున్న ప్రతి బలహీనత యేసు నామములో బయట పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇచ్చిన అధికారంతో ప్రార్థన చేస్తున్నాను. టచ్ చేస్తూ ఉన్నాము. ప్రతి బిడ్డను కూడా యేసు నామములో తాకమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డను కూడా ముట్టమని అడుగుతున్నాను. ప్రభా, నీ ప్రభావం ప్రతి బిడ్డలోనికి వెళ్తుంది. నీకు స్తోత్రం అన్నా. నా హస్తంలో నుంచి నీ ప్రభావం ప్రతి బిడ్డలో తాకుతుంది. నీకు వందనాలు. ప్రతి బిడ్డను దర్శిస్తున్నారు. నీకు వందనాలు. అరికాలముకు నడినెత్తున ప్రతి బిడ్డను కూడా తాకుతున్నందు నీకు వందనాలయ్యా. స్వస్థతలు చేస్తున్నందు నీకు వందనాలు. ఈ క్షణం ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినందు నీకు వందనాలు. యేసు నామములో రిలీఫ్ అవును గాక. యేసు నామములో స్వస్థతలు జరుగును గాక. యేసు నామములో ప్రతి ఒక్కరూ కూడా బంధకాల నుంచి విడుదల పొందుతురు గాక. యేసయ్యా, ప్రతి ఒక్కరు తాకినందు నీకు వందనాలు. స్వస్థపరిచినందు నీకు వందనాలు. చెక్ చేసుకోండి. మీకున్న బలహీనతల నుంచి దేవుడు విడుదల చేశాడు. మీకున్న ప్రతి బలహీనతను దేవుడు తీసేశాడు. దేవుడు నన్ను బాగు చేశాడు అన్న వారు మాత్రం మీ కుడి హస్తాన్ని పైకి ఎత్తండి. దేవుడు నన్ను బాగు చేశాడు, ఈ నా బలహీనత నుంచి విడిపించాడు అన్న వారు మాత్రం కుడి హస్తాన్ని పైకి ఎత్తండి. గట్టిగా సభలు కొడుతూ ప్రభేగ్గా మనకు కనపడతాం. యేసయ్యా, నీకు స్తోత్రం నాయన. ఇప్పటి వరకు ఆరాధనలో ఎంతో బలంగా నడిపించారు. ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపారు. స్వస్థత కార్యాలు జరిగించారు. అందరు బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, చిన్ని స్తుతి అర్పణని బంగారు పాసంలో సమర్పించుకుంటున్నాము తండ్రి. కూర్చుందాం, అందరం కూడా కూర్చుందాం. ముందుగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాము. యేసు అతి ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునగాక. ఇప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి పండుగ రోజు రానే వచ్చింది. ఈరోజు ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని చక్కగా పాటల ద్వారాను, పిల్లలైతే కంఠత వాక్యాల ద్వారాను దేవుని మహింపరిచి ఉన్నారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతూ ఉందంటే పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా సహకరించారు కనుక ఈ కార్యక్రమం ఎంత ఘనంగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి అందరిని కూడా క్షేమంగా ఉంచి ఈ కార్యక్రమంలో పాల్గొనే కృప దేవుడు మనందరికీ దయచేసి ఉన్నాడు. ఈరోజు అంశం ఏంటంటే నక్షత్రం గురించి చెప్పుకుందాం. క్రిస్మస్ నెల అంతా కూడా ప్రతి ఇంటి మీద ఏముంటుంది? నక్షత్రం ఉంటుంది. ఏముంటుంది? నక్షత్రం ఉంటుంది. ప్రతి ఇంటి మీద కూడా నక్షత్రం ఉంటుంది. అయితే దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటంటే నువ్వే ఒక నక్షత్రంగా వెలుగుతూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఎలాగుంటాం మనం ఆ నక్షత్రంగా అనే మాటను మనం నేర్చుకుందాం ఈ రోజున. ఇక్కడ మనం చదివిన మాటలు ఒకసారి చదవండి. చాలండి. తూర్పు దిక్కునంట ఆయన నక్షత్రాన్ని చూచి ఎవరు వచ్చారంట? జ్ఞానులు వచ్చారంట. అయితే ప్రియ దేవుని బిడ్డ, అన్ని నక్షత్రాల లాంటి నక్షత్రం అయితే ఈ నక్షత్రము కాదు. ఈ నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటనంటే దారి చూపించే అటువంటి నక్షత్రము. ఎక్కడికి దారి చూపిస్తుంది అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే జన్మించి ఉన్నారో, ఎక్కడైతే పుట్టి ఉన్నారో అక్కడికి దారి చూపించేటువంటి నక్షత్రము. ఈ నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటా నక్షత్రం అంటే దారి చూపించేటువంటి నక్షత్రము. జ్ఞానులైన వారు, జ్ఞానులంటే ఆషామాషి అయిన వాళ్ళు ఏమీ కాదు. వారికి ఎంతో జ్ఞానం ఉంది కాబట్టి వారిని జ్ఞానులుగా ఎంచుకున్నారు. ఆ జ్ఞానులైన వారికి దేవుడు నక్షత్రాన్ని సూచనగా పెట్టి ఆ నక్షత్రం కూడా ఎలాగుందంటే దారి చూపించేటువంటి నక్షత్రంగా ఉంది. ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రయాణము చేస్తూ ఉన్నారు. వెలుగును చూసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఆ నక్షత్రం ఎటు చూపిస్తే అటు వీరు కూడా వెళ్తూ ఉన్నారు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఒకసారి చదవండి. 2వ వచనాన్ని చదువుదాం.
ఆ, ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. ఆ, హేరోదు రాజు ఆ, ఈ సంగతి వినినప్పుడు ఆ, ఆ, అతడును ఆ, అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ ఆ. కలవరపడిరి. చాలండి సరే. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, నక్షత్రాన్ని చూసుకుంటా వెళ్తున్న వారు వెళ్ళకుండా మధ్యలో ఏం చేశారో తెలుసా? వారి సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు. ఎలాంటి జ్ఞానాన్ని ఉపయోగించారంటే, రాజుగా పుట్టినవాడు రాజగృహంలోనే ఉంటాడు అనే ఒక ఆలోచనతో వారు ఏం చేశారంటే నక్షత్రాన్ని వెంబడించడం మానేసి వారికి ఉన్న ఆలోచన బట్టి ఎక్కడికి వెళ్ళారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి రాజుగా పుట్టిన వాళ్ళు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అడిగితే రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే రాజుకి ఏమొచ్చింది? కోపం వచ్చేసేసిద్ది. కోపానికంటే ముందు ఏమొచ్చిందో తెలుసా? ఆయనకి కలవరం వచ్చిందంట. ఏమొచ్చేసింది? ఇదేంటి, నేనే కదా యూదులందరికీ కూడా రాజుని, నేనే కదా రాజుని, ఈయనేంటి రాజు ఎక్కడున్నాడు, ఎక్కడ పుట్టాడని అడుగుతున్నాడు, నేనే కదా రాజుని. ఆయనకి లోన్ ఏమొచ్చేసిందో తెలుసా? కంగారు వచ్చేసేసింది, భయం వచ్చేసేసింది. పైకి ఆ భయాన్ని ప్రదర్శించకుండా ఏమంటాడో తెలుసా? ఆ రాజు ఎక్కడ పుట్టాడో మీరు వెళ్ళి కనుక్కొని రండి. చూడండి ఆ మాటలు ఒకసారి చదవండి. 6వ వచనం కాను చదువుదాం. 2వ అధ్యాయం 6వ వచనం కాను చదువుదాం. అంతటా హేరోదు ఆ, ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే ఆ, నేనును వచ్చి ఆ, ఆయనను పూజించినట్లు ఆ. నాకు వర్తమానము తెండని చెప్పి. చూడండి ఇదేంటిదో తెలుసా? లోన్ ఒకటి ఉంది, బయటకు ఒకటి చెబుతున్నాడు. చంపుతా అన్నదేమో లోన్ ఉంది. లోన్ ఏముంది? ఆయన తెలిస్తే నేనేం చేయాలనుకుంటున్నాడు? ఆయన చంపేయాలని లోన్ ఉంటే బయటకు ఏమన్నాడు తెలుసా? ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని రండి, నేను వెళ్ళి మీతో పాటు పూజ చేస్తా అంటున్నాడు. పైకేమో పూజ చేస్తా అంటున్నాడు. లోన్ ఏమనుకుంటున్నాడు తెలుసా? శిశువు ఎక్కడున్నాడో తెలిస్తే వెళ్ళి వెంటనే చంపేయాలి. ఎందుకంటే నాకు మరలా పోటీ అయిపోతాడు. నేను రాజునైతే ఆయన కూడా ఏమవుతాడంట? రాజుగా పుట్టాడంటున్నారు. మళ్ళీ నా తర్వాత ఆయన రాజు అవుతాడో లేక నన్ను చంపి ఆయన రాజు అవుతాడో తెలియదు కనుక ముందు ఆయన అర్జెంటుగా ఏం చేయాలి? చంపివేయాలని లోన్ ఉంది. కానీ పైకి అంటున్నాడు జ్ఞానులతో, మీరు వెళ్ళి పూజ చేసి నాకు కూడా చెప్పండి, నేను కూడా వెళ్ళి మరలా పూజ. మంచిగా మాట్లాడపోతే ఎవరు మన దగ్గరికి రారు. లోన్ ఎంత కోపం ఉన్నా, లోన్ ఎంత కక్ష ఉన్నా, పైకి మంచిగా మాట్లాడపోతే ఎవరు దగ్గరికి రారు. యేసేపు కూడా అన్నల కోసం వెళ్ళినప్పుడు దూరం నుంచేమో కలలు కనువాడు వచ్చుచున్నాడు అన్నారు, ఎక్కడి నుంచేమో నవ్వుతున్నారు. నవ్వుతూ ఉంటే అన్నల దగ్గరికి చక్కగా వెళ్ళాడు కదా. అదే ఇక్కడి నుంచే కోపంగా చూశారనుకో అక్కడి నుంచి అటే వెళ్ళిపోతాడు. ఈ హేరోదు రాజు కూడా ఏమంటున్నాడంటే, పైకేమో ఒకలాగున్నాడు, లోన అలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. అది చాలా ప్రమాదం. దేవుడు అంటున్నాడు యథార్థంగా ఉండమని చెబుతున్నాడు, పరిశుద్ధంగా ఉండమన్నాడు, సత్యంగా ఉండమన్నాడు. కానీ లోన ఒకటి పెట్టుకొని బయట ఒకటే ఉండద్దు అన్నాడు. వీళ్ళు జ్ఞానులే కానీ అజ్ఞానమైన పని చేశారు. పేరుకి ఎవరో జ్ఞానం కలిగిన వాళ్ళు, కానీ ఏ పని చేశారు? వీళ్ళు అజ్ఞానమైన పని చేశారు. దేవుడు వారికి ఒక సూచన పెట్టాడు. ఏంటా సూచన? నక్షత్రం. నక్షత్రం ఎలా వెళ్తుందో మీరు కూడా దాన్ని చూసుకుంటూ అలాగా వెళ్ళిపోతే యేసు దగ్గరికి వెళ్తారు. కానీ వీరు అక్కడ దాకా వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారో తెలుసా? మా పేరే జ్ఞానులం, మాకంతా తెలుసు అని చెప్పి సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఎక్కడికి పోయారంటే రాజు దగ్గరికి పోయారు. మనం కూడా దేవుడు ఒకటి చెబితే మధ్యలో సొంత పెత్తనాలు చేస్తాం. మనం దేవుడు ఇలా చేయని చెబితే అలా చేయకుండా మధ్యలో మన జ్ఞానాన్ని ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మన జ్ఞానాన్ని ఉపయోగిస్తామో అప్పుడే దెబ్బతింటాం. ఎప్పుడైతే మన జ్ఞానాన్ని ఉపయోగిస్తామో అప్పుడే చిక్కుల్లో పడతాం. ఎప్పుడైతే మన జ్ఞానాన్ని ఉపయోగిస్తామో అప్పుడే శ్రమలు స్టార్ట్ అవుతాయి. వీళ్ళు చక్కగా ఆ నక్షత్రం చూసుకుంటా వెళ్ళిపోతే ఏ బాధ ఉండేది కాదు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మాకు జ్ఞానం చాలా ఉందని చెప్పేసి ఎక్కడికి పోయారు? నక్షత్రాన్ని చూడటం, వెంబడించడం మానేసి సొంత ఆలోచనతో రాజు దగ్గరికి పోయారు. ఎప్పుడైతే రాజు దగ్గరికి వెళ్ళారో రాజు లోన ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం మొదలైసేసాడు. లేనిపోయిన శ్రమలు కష్టాలన్నీ కూడా
ప్రారంభమైపోయినాయి. తర్వాత మళ్ళీ వచ్చి ఎక్కడికి దేన్ని వెంబడిస్తున్నారంటే దేన్ని మరలా ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉన్నారు. ముందు నుంచి వెంబడిస్తే బాగుండేది, మధ్యలో సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు. ఎప్పుడు కూడా మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించకూడదు. మనకి ఎంత జ్ఞానం అన్నా ఉండుగాక ప్రభు చిత్తం ఎలాగుంటే అలాగ వెళ్ళిపోవాలి, ప్రభు నడిపింపు ఎలాగుంటే అలాగ వెళ్ళిపోవాలి, ప్రభు ఎలా నడిపిస్తే నిన్న అలాగ వెళ్ళిపోవాలి. అంతేగాని మధ్యలో మన సొంత ఆలోచన చేశామంటే నష్టాలు, కష్టాలు, బలహీనతలు, శ్రమలు, ఇబ్బందులు అనేకమైన వాటిని మనం కొని తెచ్చుకుంటాం. అందుకని ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడు కూడా సొంత జ్ఞానాన్ని ఉపయోగించకూడదు. మన జ్ఞానంతో చేసే పని ఎలాగుంటుందో తెలుసా? నాశనానికి తీసుకుపోద్ది. మన జ్ఞానంతో చేసే పని నష్టాన్నే చేకూర్చుద్ది తప్ప లాభాన్ని చేకూర్చదు. నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్ళినంతసేపు బాగానే ఉన్నారు, కానీ రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుకి కలవరం వచ్చింది. తర్వాత దేవుడికి తెలుసు కదా, వీళ్ళు చేసిన పని దేవుడికి తెలుసు. మళ్ళీ దేవుడు వారితో మాట్లాడవలసి వచ్చింది. మీరు మరలా రాజు దగ్గరికి వెళ్ళవద్దు. రాజు ఎలాగున్నాడు? లోన ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. నక్షత్రాన్ని చూసుకుంటూ ఎక్కడికి వెళ్ళారు తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్ళారు. యేసయ్య దగ్గరికి వెళ్ళి వారు ఏమేమి కానుకలు తీసుకొచ్చారో అవన్నీ కూడా అర్పించినట్లుగా బైబిల్లో ఉంది. ఇది మనందరికి తెలిసిందే. అయితే ఈ రోజున దేవుడు నన్ను కూడా ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడంటే ఒక నక్షత్రములాగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన ఇంటి మీద పెట్టే నక్షత్రం సంవత్సరానికి క్రిస్మస్ సందర్భంగానే నక్షత్రాన్ని పెట్టుకుంటాం. ఒక నెల పెట్టుకుంటామో, లేకపోతే ఒక 45 రోజులు పెట్టుకుంటామో, 2 నెలలు పెట్టుకుంటామో, అంత మట్టుకే పెట్టుకుంటాం, తర్వాత తీసివేస్తాం. లేదంటే మనం ఏదన్నా ఒక పటం దగ్గర కానీ లేకపోతే ఇంట్లో మనం ప్రార్థన చేసుకునేటప్పుడు కానీ ఒక కొవ్వొత్తి వెలిగిస్తే ఆ సమయంలోనే వెలిగిస్తాం, ఆ సమయంలోనే వెలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు అన్నాడు నిరంతరం నువ్వు ప్రకాశించే జ్యోతిలాగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎలాగుంటావో బైబిల్ గ్రంథం వచ్చి కొన్ని మాటలు చెబుతారు. ఆ నక్షత్రం దారి చూపిస్తుంది కదా, దారి చూపిస్తా వెలుగుతూ ఉంది. నువ్వు కూడా ఎలాగుండాలని కోరుకుంటున్నాడు అంటే దేవుడు వెలుగుతూ ఉండాలని కోరుకున్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో వచ్చి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. చాలండి. ఎవరంట? నువ్వు ఆకాశ మండలంలో జ్యోతులను పోలి నడుచుకోవాలి అని అంటే, అలాగ వెలుగుతూ ఉండాలి అని అంటే నీకేం ఉండాలంట? నువ్వు ఎలాగ ఉండాలి? బుద్ధిమంతులు అయి ఉండాలి. బుద్ధిమంతులు ఎవరు జోలన్నా తీరుతారా? ఎవరు జోలు తీరుకళ్ళు? బుద్ధిగా ఉన్న వాళ్ళు చెడ్డ పనులు చేస్తారా? చేయరు. బుద్ధిమంతులు ఏ చెడు పనులు చేయరు, ఏ చెడ్డ కార్యాలు చేయరు, ఎవరు జోలి తీరు, పోట్లాట్లకు వెళ్ళరు, ఇక్కడ మాటలు అక్కడ చెప్పరు. బుద్ధిమంతులైతే ఏమీ కూడా చేయరు. వారు ఎంతో మంచివారుగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో బుద్ధి మంతులుగా ఉన్నారా, బుద్ధి లేని వారుగా ఉంటున్నారో ఒక్కసారి ఆలోచించి. నువ్వు బుద్ధిమంతురాలిగా ఉంటే, బుద్ధిమంతుడిగా ఉంటే ఆకాశం మండలంలోని జ్యోతి వలె వెలుగుతావని దేవుడి గ్రంథం సెలవిస్తాను. ఎలాగుంటావో అక్కడ రాసి చదువుతాం, కంటిన్యూ చదువుతాం. నీతి మార్గం అనుసరించి ఎవరు అనేక మందిని తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎలా ప్రకాశిస్తారంట? నిరంతరము. మనం పెట్టుకున్న స్టారు కరెంట్ ఉంటే వెలిగిద్ది, లేకపోతే ఆగిపోతుంది. మనకు కావాల్సినప్పుడు వెలిగించుకుంటాం, లేకపోతే ఆపేసుకుంటాం. కానీ దేవుడు అంట నిరంతరము కూడా వెలిగే నక్షత్రంలాగా, నిరంతరం వెలిగే జ్యోతిలాగా నిన్ను ఉంచాలని కోరుకుంటా ఉన్నాడు. నిరంతరం అంటే కాసేపు వెలిగి కాసేపు ఆరిపోయే జ్యోతిలాగా కాదు, నిరంతరం నువ్వు ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిరంతరం కూడా నువ్వు వెలుగుతూ ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే మనం అలాగ ఉండాలంటే ఎలాగుండాలో తెలుసా? నీతి మార్గాన్ని అనుసరించాలంట. ఏ మార్గాన్ని? నీతి మార్గం. నీతి మార్గం ఏది? నీతి మార్గం అంటే యేసయ్య మార్గం మనం నడుచుకుంటూ ఆ మార్గంలోనికి అనేక మందిని నడిపించాలంట. ఏ మార్గంలో? యేసయ్య మార్గంలో మనం నడుచుకుంటూ
అనేక మందిని యేసయ్య మార్గంలో నడిపిస్తే మనము నిరంతరం వెలుగుతున్న జ్యోతి వలె ఉంటామంట, ప్రకాశిస్తూ ఉంటామంట. ఎంతమందికి వెలగాలని ఉంది? ఎంతమందికి వెలగాలంటే ఇద్దరు చేతులు ఎత్తారు. మిగతా వాళ్ళకి వెలగాలని లేదు, ఆరిపోవాలని ఉందా? అందరూ కూడా వెలుగుతూ ఉండాలి, అందరూ ప్రకాశిస్తూ ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తమైనది. ఏదో కాసేపు వెలిగి కాసేపు ఆరిపోతే దానికి విలువ ఉండదు. నువ్వు నిరంతరము ప్రకాశిస్తూ ఉండాలన్నదే దేవుని చిత్తం. నిరంతరం కూడా ప్రకాశిస్తూ ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక అన్నది. నువ్వు నిరంతరం కూడా ప్రకాశిస్తూ ఉండాలి అనంటే నువ్వు నీతి మార్గంలో ఉండాలి, అనేక మందిని నీతి మార్గంలోనికి నడిపించాలి. మన బైబిల్లో చూస్తే గొల్లలకి కూడా దూత కనపడి చెప్పినప్పుడు గొల్లలు ఏం చేశారు? దేవుని యొక్క మాటలను ప్రచురము చేసిరి అని బైబిల్లో ఉంది. అంటే గొల్లలు కూడా ఏం చేశారంటే యేసయ్య గురించి అనేక మందికి, వారికి ఏదైతే తెలిసిందో, ఏదైతే వార్త విన్నారో అదంతా కూడా ప్రజలందరికీ చెప్పేశారంట. మనకి యేసయ్య గురించి ఎంత తెలిసినా నోరు మూసుకొనే ఉంటాం. యేసయ్య గురించి ఎంత తెలిసినా ఎవరికి చెప్పం. ఈ సందర్భంగా కూడా పక్కన వాళ్ళు తీసుకురాం. ఏ సందర్భంగా? క్రిస్మస్ సందర్భంగా అయినా, మేము పండగ చేసుకుంటా ఉన్నాం సంవత్సరానికి ఒక్కసారి. ఈ సందర్భంగా అయినా సరే మనం ఒకరిని కూడా పట్టుకు రావట్లేదు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నువ్వు నీతి మార్గంలో ఉన్నావు, అనేక మందిని నీతి మార్గంలో నడిపిస్తే నిరంతరం వెలిగే జ్యోతిలాగా నువ్వు ఉంటావు. నువ్వు నిరంతరం వెలగాలంటే నీతో పాటు అనేక మందిని ఎక్కడికి నడిపించాలి? దేవుని యొక్క మార్గంలోనికి నడిపించాలి, దేవుని మార్గంలోకి నడిపించాలి. నీ భర్తను నువ్వు నడిపించుకోవాలి, నీ బిడ్డలను కూడా నడిపించాలి, ఇరుగు పొరుగు వారిని అనేక మందిని కూడా నువ్వు నీతి మార్గంలో నడిపిస్తే నిన్ను దేవుడు ఎలా ఉంచుతాడంటే నిరంతరం వెలిగేటువంటి జ్యోతిలాగా ఉంచుతాడంట. ఇప్పుడు కొన్ని నక్షత్రాలు ఉంటాయి, అవి కొంత సమయానికి కనపడితే తర్వాత కనపడవు, అవునా కదా? సూర్యుడు కాసేపు కనపడతాడు, తర్వాత చంద్రుడు కాసేపు కనపడతాడు, నక్షత్రాలు కనపడతాయి, తర్వాత మళ్ళీ కనపడవు. అలా కాకుండా దేవుడైతే నేను నిరంతరం అంటే యుగయుగాలు మారిన, జగజగాలు మారిన, కాలాలు మారిన, తరతరాలు మారిపోయిన నిన్ను మాత్రం ఎలా ఉంచాలనుకుంటున్నాడంటే నిరంతరం వెలిగేటువంటి జ్యోతిలాగా ఉంచాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నక్షత్రం వెలిగిందంటే క్రైస్తవులు అని గుర్తు, అంతే కదా? ఇంటి మీద నక్షత్రం పెట్టుకున్నారంటే చూడటమే చెప్పేయచ్చు, వీళ్ళు క్రైస్తవులు కాబట్టి ఇంటి మీద ఏం పెట్టారు? నక్షత్రము పెట్టారు. ఇంటి మీద నక్షత్రం ఉంది, మంచిదే, కానీ నువ్వు వెలగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీలో వెలుగు రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చాలామంది ఏం చేస్తారు తెలిసి, ఇంటి నిండా వాక్యాలు పెడతారు కానీ వారి హృదయంలో వాక్యము ఉండదు. అందరు కూడా నాకు చూడండి, ఇంటి నిండా ఏం పెడతారు? వాక్యాలు ఉంటాయి కానీ హృదయంలో వాక్యం ఉండదు. నువ్వు ఎన్ని నక్షత్రాలు పెట్టినా నువ్వు వెలగకపోతే ఉపయోగం అనేది లేదు. ఎన్ని నక్షత్రాలు పెట్టినా, ఎంత వెలుగులు దేవుని ముందు పెట్టినా నువ్వు వెలగకపోతే ఉపయోగం అనేది లేదు. నువ్వు వెలగాలంటే నువ్వేం చేయాలంట? ఒకటి, బుద్ధిమంతులు అయ్యి ఉండాలి. బుద్ధిమంతులు అంటే మంచోళ్ళు అయిపోవాలి. ఏమవ్వాలి? ఇప్పటి వరకు చెడ్డగా ఉన్నావేమో, ప్రవర్తన విషయంలో, నడవడిక విషయంలో, బుద్ధి విషయంలో ఒకవేళ చెడ్డగా ఉంటే ఈరోజు నీ స్వభావాన్ని మార్చుకొని నువ్వేమవ్వాలి? మంచి వారు అయిపోవాలి, బుద్ధిమంతుడు అయిపోవాలి, బుద్ధిమంతురాలువి అయిపోవాలి. కొంతమందిని చూడగానే ఏం చెబుతారు తెలుసా? అసలు ఈడంత అల్లరోడు లేడు, అసలు ఏమంత అల్లరే ఎవరో చేయరు అని చెబుతారు. కానీ వాళ్ళు మారారనుకో, తర్వాత ఏం చెబుతారు తెలుసా? ఎంత అల్లరి చేసేవాడునమ్మా, కానీ ఇప్పుడు బుద్ధిమంతుడు అయిపోయాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఎంత గొప్పగా అల్లరి చేసేవాడు, పెద్దరిగే కొద్దీ ఏమొచ్చేసింది? ఆయనలో మార్పు వచ్చేసింది, మంచోడు అయిపోయాడు, బుద్ధిమంతుడు అయిపోయాడు. బుద్ధిమంతుడు అయితే నువ్వు నక్షత్రం వలె ప్రకాశిస్తావని బైబిల్లో ఉంది. బుద్ధిమంతులు అవ్వాలంటే ఏం చేయాలి? మనకున్న చెడ్డ పనులన్నిటిని కూడా తీసివేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. నీకు ఏ అలవాటు ఉందో నాకు తెలియదు, ఏ చెడ్డ కార్యాన్ని నువ్వు జరిగిస్తున్నావో నాకు తెలియదు. కొంతమంది పాపాన్ని ప్రేమించి పాపాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారు.
అలాగుంటే నువ్వు ఎన్నటికీ బుద్ధిమంతురాలివి అవ్వలేవు. నీలో ఏ లోపం ఉందో ఏ పాపం ఉందో సరి చేసుకుంటే నువ్వు మంచోడు అవుతావు. మంచోడు ఎప్పుడు అవుతాడు? తాగేవాడు తాగటం మానేస్తే ఏమవుతారు? మంచోడు అయిపోయినట్టే. తిరిగేవాడు తిరగటం మానేస్తే మంచోడు అయిపోయినట్టే. ఒకప్పుడు అట్లా తిరిగేవాడు అమ్మ, ఇప్పుడు అసలు ఇంట్లోంచి కూడా బయటికి అంతే, మంచోడు అయిపోయాడు, బుద్ధిమంతుడు అయిపోయాడు. బుద్ధిమంతుడు అవ్వాలంటే ఎవరి దగ్గర ఉంది? ఏసే చేతిలో ఉంది, మన చేతిలో ఉందా? అంతా మన చేతిలో పెట్టాడు దేవుడు. నేడు నీ ముందు ఆశీర్వాదం ఉంచాను, శాపం ఉంచాను. ఇది ఇరుకు మార్గము, ఇది విశాల మార్గము. ఇది మంచి బాట, ఇది చెడు బాట. ఏది కావాలో నువ్వు ఎంచుకొని దేవుడు నీకే అప్పచెప్పాడు. మంచోడు అవ్వాలన్నా నీ చేతిలోనే ఉంది, చెడ్డవాడు అవ్వాలన్నా నీ చేతిలో ఉంది. మంచి వారిగా మారాలన్నా కూడా మన చేతిలోనే ఉంది. మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. డాక్టర్ గారు వచ్చి నువ్వు ఇది తిన్నావంటే చచ్చిపోతావంటే ఏం చేస్తావు? మానేస్తావు. భోజనాలు కూర్చున్నా మాంసం తిన్నాను నేను, డాక్టర్ గారు నన్ను తినద్దు అన్నారు, తింటే అయిపోయినట్టే. అంటే ఆ మాటకు నువ్వు ఎంత ప్రాధాన్యత ఇచ్చావు? అంటే నీ చేతిలో ఉంది, తినటం నీ చేతిలో ఉంది, తినకపోవటం నీ చేతిలో ఉంది, చెడు చేయటం నీ చేతిలో ఉంది, చెడు మానటం కూడా నీ చేతిలో ఉంది. ఫలానా స్థలానికి వెళ్ళకుండా నేను ఉండలేకపోతున్నా, వెళ్ళాలన్నా నీ చేతిలో ఉంది, మానాలన్నా నీ చేతిలో ఉంది. చెడు చేయాలన్నా నీ చేతిలో ఉంది, చెడు మానాలన్నా నీ చేతిలో ఉంది. అంత దేవుడు నీ చేతిలోనే ఉంది. స్వేచ్ఛనిచ్చాడు దేవుడు, అడ్డుకట్ట అయితే ఏమీ వేయలేదు. మరి స్వేచ్ఛనిచ్చాడని మన ఇష్టానుసారంగా ఉండకూడదు, కానీ మన జీవితాన్ని ఏం చేసుకోవాలంటే మార్చుకోవాలి. ఇప్పటి వరకు బుద్ధిమంతురాలు అవ్వకపోతే రేపు ఒక్కరోజే ఉంది, తర్వాత కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. 2025కి వచ్చేసరికి ఎంత మంచోళ్ళు అయిపోయారు. 31వ తారీఖుని ఎన్ని తీర్మానాలు తీసుకుంటారు? యేసయ్య ఇక నీ సినిమా చూడండి అయ్యా, సీరియల్ చూడండి అయ్యా, ఇక నీ ప్రార్థన మా అన్నయ్య, నీ క్రమాలు మా అన్నయ్య తీసుకుంటాం కాదు. బైబిల్లో ఒక మాట ఉండదు, చక్కటి మాట, ఏమనంటే పాతవి గతించాను, సమస్తము క్రొత్తవాయను, క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని బైబిల్లో ఉంది. నువ్వు నూతనంగా మార్చబడిపోవాలి అని అంటే నువ్వేం చేసుకోవాలి? నీ జీవితాన్ని నువ్వే సరి చేసుకోవాలి. మాటలు ఎక్కువ వచ్చేస్తున్నాయి నాకు అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సింది కూడా నువ్వే, అవునా కదా? కంట్రోల్ చేసుకోవాల్సింది కూడా నువ్వే, ప్రతిదీ కూడా మార్చుకోవాల్సింది నువ్వే. ఎవరన్నా వచ్చి చెప్పారనుకో నీకు నచ్చదు, నచ్చిద్దా? పెద్ద చెప్పొచ్చులే అమ్మా, నీవు మారలేదు కానీ ముందు నాకు చెబుతున్నావా అంటారు మనోళ్ళు. అందుకని ఎవరికి వారు స్వపరీక్ష చేసుకొని మన జీవితంలో ఏదైతే దేవునికి ఆయాసకరంగా ఉందో, అవిష్టంగా ఉందో, ఏదైతే పాపంగా మారుతూ ఉందో దాన్ని మనం తీసివేసుకోగలిగితే బుద్ధిమంతులం అయిపోతాం. గొడవలకి వెళ్ళకుండా ఉంటే బుద్ధిమంతులు అయిపోయినట్టే, అంతే కదా? అబ్బాయి ఎంత తిరిగేవాడండి, ఎంత కొట్లాటకి వెళ్ళేవాడు, ఇప్పుడు అసలు ఒక మాట అన్నా కూడా ఆయనకి ఏం రాట్లా, కోపం రాట్లా. ఎంత మంచివాడు అయిపోయాడండి, ఎంత బుద్ధిమంతుడు అయిపోయాడండి. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నువ్వు వెలిగే నక్షత్రంగా ఉండాలంటే ఎలాగుండాలి తెలుసా? బుద్ధిమంతురాలుగా ఉండాలి. ఒకటి. రెండవది, నీతి మార్గం నువ్వు అనుసరించాలి, అనేక మందిని అనుసరించేటట్లుగా. అసలు ముందు మనం నడవం, క్రమాలకే మనం సరిగ్గా వెళ్ళం, ప్రార్థన చేసుకోవాల్సిన ప్రార్థన మనం సరిగ్గా చేసుకోము, దేవుడికి చేయాల్సినవి మనము చెయ్యము. మనం చేయకుండా మనం ఇంకెవరిని నడిపిస్తాం? ఇప్పుడు దేవుని సన్నిధికి రాని వారు ఎవరిని చూస్తారో తెలుసా? నిన్ను నన్ను చూస్తారు. అసలు వీళ్ళు ఎలాగా ఉన్నారు, ఎలా నడుచుకుంటున్నారు, వీళ్ళ ప్రవర్తన ఎలాగుంది, మనం మారి అంట అనేక మందికి చెప్పగలిగితే వారిలో కూడా ఏమొచ్చిందంటే మార్పు అనేది వచ్చింది. నువ్వు ప్రార్థన చేసావుకో నిన్ను గమనిస్తూ ఉంటారు, నువ్వు బైబిల్ చదువుతున్నావు అనుకో నిన్ను గమనిస్తూ ఉంటారు, నువ్వు పాటలు పాడుతున్నావు అనుకో నిన్ను గమనిస్తూ ఉంటారు, మంచిగా మాట్లాడుతూ ఉన్నావు అనుకో నిన్ను గమనిస్తూ ఉంటారు. ఎప్పుడు దేవుని మాటలు చెబుతూ ఉన్నావనుకో ఒక మాట కాదు ఒక మాట అయినా సరే వారిని పట్టుకుంటుంది. వ్యర్థమైన మాటలు 100 చెప్పినా ఉపయోగం లేదు, కానీ దేవుని మాట ఒక్కటైనా చాలు అవతల వాళ్ళని పట్టుకుంటుంది. అందుకని మనం నడవాలంట అనేక మందిని కూడా ఏం చేయాలి? నడిపించాలంట. ఎప్పుడైతే అలా నడిపిస్తామో నిరంతరము వెలిగే జ్యోతిలాగా ఉంటామంట, ప్రకాశించే జ్యోతిలాగా ఉంటామంట. ఎంతమందికి వెలగాలనుందో నాకు తెలియదు,
కానీ ఈ రాత్రి దేవుడు నిన్ను వెలిగించాలని కోరుతూ ఉన్నాడు. తార వెలసింది అన్నారు. ఏం వెలిసింది? తార వెలసడం కాదు, నువ్వు వెలగాలి. దేవుడు నిన్ను వెలిగించాలని కోరుకుంటా ఉన్నాడు. ఎంత మటుకు చీకట్లో ఉంటావా? చీకట్లో ఉంటే దేవుని బిడ్డగా కూడా నువ్వు ఎదగలేవు. ఇప్పుడు వెలుగు వచ్చింది, ఇక్కడ చీకటి అంతా కూడా ఏమైపోయింది? మాయమైపోయింది. నువ్వు వెలుగుతా ఉన్నావంటే ఏ చీకటి కూడా నీ దగ్గర తావు అనేది ఉండదు. మరి ఏ చీకటి నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే, తావు లేకుండా పోవాలంటే నువ్వు వెలుగుతా ఉండాలి. వెలగాలంటే 2 మాటలు. ఒకటి, బుద్ధిమంతుడు అయిపోవాలి. బుద్ధిమంతుడు అవ్వాలనంటే నీకున్న చెడ్డ అలవాట్లు అన్నీ తీసేసుకోవాలి. కోపాన్ని తీసేసుకోవాలి, క్రోధాన్ని తీసేసుకోవాలి. నీకు ఏదేది ఉందో ప్రభువుకు ఆయాసకరమైంది నీలో, దాన్ని నువ్వు తీసివేసుకోగలిగితే మంచివాడు అయిపోతావు. రెండవది, నీతి మార్గంలో మనం అనుసరించాలి, అనేక మందిని నడిపించాలంట. మరి నడిపిస్తూ ఉన్నావా? ఆయన నడుస్తూనే ఉన్నాడు. జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్తా మధ్యలో ఏం చేశారు? సొంత పెత్తనం చేశారు. ఎక్కడికి వెళ్ళారు? రాజు యేసయ్య దగ్గరికి వెళ్లకుండా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. కొన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వేం చేస్తావంటే ఇలా వెళ్ళేదాన్ని, ఇలా వెళ్ళకుండా మధ్యలో ఇలా వెళ్తాం. జ్ఞానులే కానీ అజ్ఞానమైన పని చేశారు. మనం మంచివారమే కానీ కొన్నిసార్లు చెడ్డ పనులు చేస్తాం. కారణం ఏంటంటే మన ఆలోచన ప్రకారం, లేదంటే ఎవరైనా చెప్పిన మాటల ప్రకారం మనం ఏం చేస్తామంటే మంచి చేయకుండా చెడు. మనం మంచి వాళ్ళమే కానీ మంచి తప్పు చేస్తాం. ఎప్పుడు పక్కనో లేదో చెప్పారు మొహమాటంతోనో, లేకపోతే వెళ్ళకపోతే ఏమనుకుంటారో అని నువ్వేం చేస్తావంటే వెళ్ళకూడని స్థలానికి నువ్వు మంచిదానివే, మంచోడివే, కానీ పక్కన వాళ్ళు చెప్పిన మాటలు విన్నావంటే నీ జీవితాన్ని నువ్వే పాడు చేసేసుకుంటావు. ఎప్పుడు కూడా అలాగ ఉండద్దు. కానీ ప్రియ దేవుని బిడ్డ ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఆ నక్షత్రం చూసుకుంటూ ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి నక్షత్రాన్ని చూస్తూ ఉన్నావా? అయితే 2 మాటలు చెప్పాను. ఆ నక్షత్రం వల్లే నువ్వు ఉండాలంటే ఒకటి, బుద్ధిమంతుడు అవ్వాలి. రెండోది, మనం నీతి మార్గం, యేసయ్య మార్గం అనుసరించడం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుసరించే వాళ్ళే, కానీ కరెక్ట్గా అనుసరిస్తున్నామా లేదా పరిశీలన చేసుకోండి. అందరూ అనుసరించే వాళ్ళే, అందరూ భక్తులమే, కానీ కరెక్ట్ పద్ధతిలో మనం నడుచుకుంటామా లేదో ఒక్కసారి పరిశీలన చేసుకొని కరెక్ట్ పద్ధతిలో మనం నడుచుకొని అనేక మందిని కనుక నడిపించగలిగితే మనం ఎలాగుంటాం అంటే నిరంతరం వెలిగే జ్యోతిలాగా ఉంటాం. కనుక నేను ముగిస్తా ఉన్నాను. నిరంతరం వెలిగే జ్యోతిలాగా మనందరం ముందుము గాక. ఆమేన్. ఈ కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు మనందరం వెనుకల్లో దీవించిన గాక. కేకును తీసుకొచ్చిన రాజు కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేసి కేక్ కటింగ్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన్న పిలుపు తమ్ముడు ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలైనా తండ్రి. ఈ క్రిస్మస్ పర్వదిన వేడుకను ప్రభువ ప్రారంభం నుంచి ముగించేంత వరకు మీ ఆత్మ సారథ్యంలో జరిగించాలని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, కేక్ తెచ్చిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన, దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువ. తండ్రి, ఈ కేక్ వల్ల ప్రభువ మా జీవితాలన్నీ తండ్రి మేలుకరంగా తండ్రి, మధురమైన తండ్రి జీవితాలుగా ఉండినట్లుగా మీరు సహాయం దయచేయండి నాయన. తండ్రి, వాక్యం చెప్పబడినట్లుగా ప్రభువ మమ్మల్ని అందరినీ నక్షత్రము వలె, జ్యోతుల వలె వెలిగించండి నాయన. మీకు స్తోత్రాలు. వెలుగులోనికి మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. కేక్ కటింగ్ చేస్తూ ఉండగా మీరే తోడుగా ఉండి నడిపించి అయినా ఈ కేక్ ద్వారా కూడా మీరు మాత్రమే మహిమను తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. జై బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, త్వరగా రానయ్యన్న దేవునికి చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. తీసుకోండి, కటింగ్ చేయండి. అది అందరం పట్టుకోండి. అందరూ కేక్ కట్ చేసి చప్పట్లు పట్టండి. జై బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, త్వరగా రానయ్యన్న దేవునికి హ్యాపీ క్రిస్మస్.
మేరీ మేరీ క్రిస్మస్. యా గొప్ప దేవానికి స్తుతులు నాయన. ఇప్పటి వరకు నాయన ఎంతో ఘనంగా వచ్చిన బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రార్థన జరిగించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు, పిల్లల కంటత వాక్యాల ద్వారా కూడా మహిమ తెచ్చుకున్నారు. చక్కటి వాక్యాన్ని మా అందరితో మీరు మాట్లాడారయ్యా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం జ్యోతులు పోలిన వారే ఉంటారని ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా. ఈ రోజు నుంచి అయినా మేము బుద్ధిమంతులు అవునట్లుగా సహాయం చేయండి. మాకున్న చెడుని తీసివేసుకొని మంచివారిగా మేము అవటానికి సహాయం చేయండి అయ్యా. నీతి మార్గంలో మేము సరిగా ఉండి అనేక మందిని నడిపించేవారిగా ఉంటే నిరంతరం వెలుగు జ్యోతి వలె మేము ఉంటాం నాయన. అలాగని మేమందరం ఉండినట్లుగా సహాయం చేయండి నాయన. విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. వాక్యానుసారంగా మేమందరం నడుచుకోవటానికి సహాయం చేయండి అయ్యా. ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరిగిందంటే ప్రభా మొదట నీ కృపే నాయన. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ధనం ఇచ్చిన వారిని, పనిచేసిన వారిని, సహకరించిన వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని అడుగుతున్నానయ్యా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నానయ్యా. నీకోవడం తక్కువ కాకుండా రెట్టింపు ఆశీర్వాదాలు వారికి మెండుగా దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా. ఇచ్చే చేతులుగా ప్రతి చేతిని కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈ కార్యక్రమం కూడా జయకరంగా జరిగించినందుకు నీ స్తుతులు నాయన. ఇచ్చిన కానుకలు కొన్ని పనులు వాడబడినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, తన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం ఇప్పుడు నెలపును కూడిన మనకును లోకల సకల పరిశుద్ధులకు సదా తోడని నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశనం సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్.